డాన్ మీడియాకు స్వాగతం. ఫిర్యాదుదారుడిపై ఎస్ఐ తరుడు డిగ్రీ. ప్రాణాపాయ స్థితిలో బాధితుడు ఏలూరు జిల్లా నిడమరు మండలం నిడమరు గ్రామానికి చెందిన నండూరి శివకుమార్ అనే వ్యక్తి ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక చావు బతుకుల మధ్య తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే శివకుమార్ అక్క కుమార్తెపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గతంలో దాడి చేసి మెడలో బంగారు గొలుసు పోవడానికి కారణమయ్యాడని ఫిర్యాదు చేయగా ఆ కేసు విషయమై అవతల వారి వద్ద ఎస్ఐ లంచం తీసుకుని కేసు నమోదు చేయడం లేదని నండూరి శివకుమార్ గత రాత్రి ఎస్ఐ రమేష్ను 10 మందిలో నిలదీయగా కోపంతో ఊగిపోయిన నిడమర్రు ఎస్ఐ అందరూ చూస్తుండగా అతనిని చితకబాది జీబులో ఎక్కించుకుని రాత్రి అంతా స్టేషన్లో చావు దెబ్బలు కొట్టి తరుడు డిగ్రీ ఉపయోగించాడని, దాంతో అతను మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి చావుతో పోరాడుతున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. కొందరు అతన్ని తణుకు ఆసుపత్రికి తరలించడంతో వైద్యం అందజేస్తున్నారు. కాగా సదరు ఎస్ఐ రమేష్పై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. నన్ను కొట్టాడు రాత్రి. నా ఆయన కూడా వస్తాడు, నేను నన్ను కొట్టాడు. మొత్తం నేను తాగుతా కారణం ఆయన ఆ వేరు మొత్తం కారణం గొడవ కారణం వేరు ఒట్టి సత్తుగారి కొడుకు వేణుగోపాలు. అర్థందా? నేను తాగి చచ్చిపోతే కారణం ఆయన. శివా 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 లేకు సరే శివా ఓయ్ కుట్టుకోని ఎండి ఎండి ఓయ్ ఎండి శివా ఎండి కదా అది అంతే లంజోళ్ళంటే తప్పది అలా చెట్టగడ ఆ మాట గంటలు కూర్చోబెట్టాడు. కూర్చోండి గంటలు 10 గంటలు కూర్చోబెట్టుకో. వాళ్ళు ఏమంతగా నువ్వు కంగారు పట్టి టెన్షన్ పెట్టుకోకు.